ఇక ఇవాళ నుంచి నేను లార్డ్ ఆఫ్ ది మిస్టరీస్ సిరీస్ ని అయితే కంటిన్యూ చేయబోతున్నాను. ఇంకా ఈ సిరీస్ ని ఎక్కువ మంది చూడలేదని చెప్పి నేను దీన్ని కంటిన్యూ చేయలేదు. సో ఇలాగే ఉన్న టైంలో నాకు ఒక కామెంట్ వచ్చింది, అన్న ఈ సిరీస్ ని కంటిన్యూ చేయని. సో అందుకోసం నేను ఈ సిరీస్ ని కంటిన్యూ చేస్తున్నా. ఇక దీని వీడియోస్ అనేవి రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తాను. ఇక ఈ సిరీస్ కి సంబంధించిన ఇంతకుముందు ఎపిసోడ్స్ చూడకపోతే వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఇక మిగతా విషయాలన్నీ ఎండింగ్ లో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం ఒక అతన్ని అయితే చూస్తాం. తను వాళ్ళ మాస్టర్ తిడుతూ ఉంటాడు. ఈ మాస్టర్ పేరు వచ్చేసి ఒరాకిల్. ఇంకా వీళ్ళిద్దరూ ఒరోరా ఆర్డర్స్ కోసం పనిచేస్తారు. ఇక ఈ గ్రూప్ గురించి చెప్పాలంటే ఇది ఒక చెడ్డ వ్యక్తులకి సంబంధించిన గ్రూప్. ఇంకా వీళ్ళంతా ట్రూ క్రియేటర్ అనే గాడ్ ని పూజిస్తూ ఉంటారు. సరే, తను ఇక్కడ చెప్తూ ఉంటారు, ఈ యాంటిగోనస్ ఫ్యామిలీకి సంబంధించిన బుక్ అనేది చాలా మిస్టీరియస్ గా ఉండే, అందుకే మేము ఈ బుక్ గురించి తెలుసుకోవడానికి ఈ బుక్ ని మేము ముగ్గురికి ఇచ్చాం. వాళ్ళు ఈ బుక్ ని ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసేలా మేము దీన్ని ఒక నార్మల్ బుక్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చాం. సో ఇతను చెప్పే ఆ ముగ్గురు క్లేన్ ఇంకా అతనికి సంబంధించిన ఫ్రెండ్స్. ఇప్పుడు ఒరాకిల్ అంటాడు, ఆ బుక్ ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఇద్దరు చనిపోయారు. దానివల్ల యాంటిగోనస్ ఫ్యామిలీకి సంబంధించిన బుక్ అనేది ఇప్పుడు నైట్ హౌస్ దగ్గర ఉంది. ఇంకా మీరు చేసిన పనికి మాస్టర్ రావడం లేట్ అయ్యేలా ఉంది. ఇక ఇక్కడ ఒరాకిల్ కోపంలో తన మీదకి మ్యాజిక్ ని అయితే యూజ్ చేస్తాడు. దీనివల్ల ఈ వ్యక్తి తన చేతుల్ని తానే తినేస్తాడు. ఇక ఇప్పుడు తినంటాడు ఆ ముగ్గురులో ఒకడు క్లైన్ ఇంకా బతికే ఉన్నాడు. తనకి ఆ యాంటిగోనస్ ఫ్యామిలీకి సంబంధించిన బుక్ గురించి చాలా విషయాలు తెలిసే ఉంటాయి. అందుకే తన బుక్ ని నైట్ హాక్స్ కి ఇచ్చినట్టున్నాడు. మీరు నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే నేను తన్ని కనిపెట్టి ఆ బుక్ ని కూడా తీసుకొస్తాను. ఇది విని ఒరాకిల్ తనకు ఒక ఛాన్స్ అయితే ఇస్తాడు. సరే, ఇంకో వైపు మనం క్లెన్ అయితే చూస్తాం. తను ఇక్కడ ఓల్డ్ నీల్ ని కలవడానికి వచ్చి ఉంటాడు. ఇక్కడ నీల్ అంటూ ఉంటాడు, ఈ రోజు నేను నీకు రిచువలిస్టిక్ మ్యాజిక్ ని నేర్పించబోతున్నాను. ఇంకా నువ్వు ఒక బిగినర్వి కాబట్టి నీకు కొన్ని వస్తువులు కావాల్సి ఉంటుంది. నువ్వు ఈ వస్తువులన్నింటినీ అరేంజ్ చేసుకున్న తర్వాత నువ్వు ఈ స్పెల్ ని కాస్ట్ చేయాలి. సరేగా ఈ మ్యాజిక్ ని కాస్ట్ చేసే ముందు నీల్ ఒక స్పిరిచువాలిటీ వాల్ అయితే క్రియేట్ చేస్తాడు. దీనివల్ల వీళ్ళు రిచువల్ ని పర్ఫార్మ్ చేసేటప్పుడు బయట నుంచి ఏ ప్రాబ్లం రాదు, సేమ్ లైక్ డొమైన్. ఇప్పుడు నీల్ అంటాడు, నువ్వు ఈ రిచువల్ మ్యాజిక్ ని పర్ఫార్మ్ చేసేటప్పుడు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. అదేంటంటే ఏదైనా తెలియని ఎంటిటీతో అస్సలు కాంటాక్ట్ అవ్వకు. దీనివల్ల నువ్వు ఒక తెలియని వరల్డ్ లోకి వెళ్ళిపోతావు. అక్కడి నుంచి ఎప్పటికీ తిరిగి రాలేవు. ఇది విని క్లేన్ ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఒక తెలియని ఎంటిటీతో కాంటాక్ట్ అవ్వడం వల్లనే ఈ వరల్డ్ లోకి వచ్చినట్టున్నా. ఇక ఇంకో వైపు నీల్ తన రిచువల్ ని స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ తను ఎవర్ నైట్ గాడెస్ ని ప్రేయర్స్ చేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు, నాకు 30 pounds కావాలి. ఇది విని క్లేన్ షాక్ అవుతాడు. తను ఆలోచిస్తూ ఉంటాడు, తను మ్యాజిక్ ని యూజ్ చేసి మనీని అడుగుతున్నాడు. సరేగా వీళ్ళిద్దరూ ఇలాగే బయటకు వచ్చేస్తారు. ఇక్కడ క్లేన్ అంటూ ఉంటాడు, మ్యాజిక్ తో మనీ ఎలా వస్తుంది? దీనిపై నీల్ చెప్తాడు, ఎవర్ నైట్ గోడెస్ మీద నమ్మకం పెట్టుకో. ఇక వీళ్ళిద్దరూ ఇలాగే వెళ్తుంటే నీల్ కి ఒక పర్స్ అయితే కనిపిస్తుంది. దాంట్లో చాలా మనీ ఉంటుంది. ఇక ఇదే టైంలో ఇక్కడికి ఒక అతను వచ్చి ఈ పర్స్ నాదని చెప్తాడు. ఇది విని నీల్ అసలు ఆర్గ్యుమెంట్ చేయకుండా ఆ పర్స్ ని తనకి ఇచ్చేస్తాడు. దీన్ని చూడగానే తినకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక తన దగ్గర నుంచి 30 pounds నీల్ కి అయితే ఇచ్చేస్తాడు. ఇక దీన్ని చూసి క్లేన్ షాక్ అవుతాడు, ఎందుకంటే నీల్ కోరుకున్న కోరిక నెరవేరింది. ఇక్కడ నీల్ అంటూ ఉంటాడు, దీన్ని కేవలం మంచి కోసమే యూజ్ చేయి. ఇక దీని తర్వాత క్లేన్ ఇంటికి వెళ్తూ ఆలోచిస్తూ ఉంటాడు. రోజెల్ తన డైరీలో చెప్పాడు, మనం పోషన్స్ ని తొందరగా డైజెస్ట్ చేసుకోవాలంటే దానిలా యాక్ట్ చేయాలి. ఫర్ సపోజ్ ఒక సీక్వెన్స్ పేరు కుక్ అని వచ్చిందనుకో, దానికి సంబంధించిన బియాండర్ కుక్కలా యాక్ట్ చేయాలి. ఇంకా క్లైన్ కి సంబంధించిన సీక్వెన్స్ సియర్ కాబట్టి తను సియర్ యాక్ట్ చేయాలి. సో ఈ సియర్ అనే వాళ్ళు ఫ్యూచర్ ని చూడగలరు. అంటే సేమ్ లైక్ ఫార్చ్యూన్ టెల్లర్, కాకపోతే వాళ్ళు కొన్ని వస్తువుల్ని యూజ్ చేసుకుని ఫ్యూచర్ ని చెప్తారు. కానీ సియర్ కి సంబంధించిన బియాండర్స్ కి అలాంటి అవసరం ఉండదు. ఇక ప్రెసెంట్ లో క్లైన్ ఇలాగే ఆలోచిస్తున్న టైంలో అక్కడికి ఒక అమ్మాయి అయితే వస్తుంది. తను క్లైన్ తోటి అంటుంది, నువ్వు మా క్లబ్ లో జాయిన్ అవుతావా? సో ఈమె చెప్పే క్లబ్ గురించి చెప్పాలంటే ఇది ఫార్చ్యూన్ టెల్లర్స్ కి సంబంధించిన క్లబ్. వీళ్ళంతా మనుషులకి వాళ్ళ ఫ్యూచర్స్ ని చెప్తూ ఉంటారు. ఇది విని క్లైన్ కూడా వాళ్ళ క్లబ్ లోకి వెళ్లి గ్లాస్ అని అతను అయితే కలుస్తాడు. ఇక్కడ గ్లాస్ ఒక ఫార్చ్యూన్ టెల్లర్. తను తన కార్డ్స్ ని యూజ్ చేసుకుని క్లైన్ యొక్క ఫ్యూచర్ గురించి చెప్తూ ఉంటాడు. ఇక్కడ తను క్లైన్ తోటి అంటూ ఉంటాడు, నువ్వు అనుకున్న ప్లేస్ కి వెళ్తావు కానీ చాలా లేట్ అవుతుంది. ఇది విని క్లైన్ ఆలోచిస్తూ ఉంటాడు, వెళ్ళడానికి లేట్ అవుతుంది కాబట్టి నేను కూడా ఈ క్లబ్ లో జాయిన్ అవ్వాలి. దీనివల్ల నేను ఒక సియర్ లా ప్రాపర్ గా యాక్ట్ చేయగలను. ఇక క్లైన్ ఇలాగే ఆలోచిస్తున్న టైంలో గ్లాస్ దగ్గుతూ ఉంటాడు. దీన్ని చూసి క్లైన్ వెంటనే తన విజన్ అయితే యాక్టివేట్ చేస్తాడు. క్లైన్ ఇప్పుడు తనతో చెప్తాడు, నీ లంగ్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది. ఇది విని గ్లాస్ అంటాడు, ఈ విషయాలని నీకెలా తెలుసు? దీనిపై క్లైన్ చెప్తాడు, నేను ఒక బియాండర్ ని. సరిగా క్లైన్ ఇలా ఈ క్లబ్ లోనైతే జాయిన్ అవుతాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అమ్మాయి క్లైన్ తోటి అంటూ ఉంటుంది, మిస్టర్ విన్సెంట్ మాకు ముందే చెప్పాడు ఇక్కడికి ఒక మంచి సియర్ రాబోతున్నాడని. చూస్తుంటే అది నిజమైనట్టుంది. ఇంకా విన్సెంట్ గురించి చెప్పాలంటే తను ఒక మంచి ఫార్చ్యూన్ టెల్లర్. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తూ ఉంటుంది, మిస్టర్ విన్సెంట్ ఇప్పుడు స్టూడెంట్స్ కి క్లాసెస్ చెప్తూ ఉన్నాడు. ఇది విని క్లైన్ కూడా తన రూమ్ కి అయితే వెళ్తాడు. ఇప్పుడు ఇక్కడ విన్సెంట్ చెప్తూ ఉంటాడు, ఈ మిర్రర్ అనేది వేరే డైమెన్షన్స్ కి గేట్ లాంటిది. ఇంకా మనం ఈ మ్యాజిక్ ని పర్ఫార్మ్ చేసేటప్పుడు 7 gods ని పూజించాల్సి ఉంటుంది. ఇంకా క్లైన్ ఏమో బయట నుండి ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇదే టైంలో విన్సెంట్ ఒక అమ్మాయికి ఒక బాక్స్
ని అయితే ఇస్తాడు. ఇంకా ఈ అమ్మాయి వెంటనే ఆ బాక్స్ ని తీసుకుని ఇక్కడ నుంచి బయటకి అయితే వచ్చేస్తుంది. ఇక ఇదే టైంలో అమ్మాయి పక్క నుంచి వెళ్ళగానే క్లెన్ ఫీల్ అవుతాడు ఆ బాక్స్ లో ఏదో పవర్ఫుల్ ది ఉందని. ఇంకా ఇక్కడ మనం చూస్తే ఈ అమ్మాయికి ఇంకొక ఫ్రెండ్ కూడా ఉంటుంది, మా పేరు ఎలిజబెత్. సో ఈ ఎలిజబెత్ క్లెన్ వాళ్ళ చెల్లెకి ఫ్రెండ్. సరే ఇక దీని తర్వాత క్లెన్ విన్సెంట్ అయితే కలుస్తాడు. ఇక్కడ విన్సెంట్ క్లెన్ కి తన ఫ్యూచర్ ని చెప్తూ ఉంటాడు. ఇక్కడ తను క్లెన్ తోటి అంటూ ఉంటాడు, నీ ప్రాబ్లమ్స్ కి 2 వర్డ్స్ సొల్యూషన్, అందులో ఒకటి ఫ్యామిలీ, ఇంకొకటి గ్యాదరింగ్. ఇది విని క్లెన్ కి ఏం అర్థం కాదు కానీ తన ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా ఇదే టైంలో మనం విన్సెంట్ యొక్క చైన్ అయితే చూస్తాం, తన 2 వేలు కట్ అయి ఉంటాయి. అంటే ఎపిసోడ్ స్టార్టింగ్ లో చూస్తుంది మనం ఇతనే. సరిగా ఇంటికి వెళ్ళిన తర్వాత క్లెన్ ఆలోచిస్తూ ఉంటాడు, ఇక నేను సియర్ గా ప్రాపర్ గా యాక్ట్ చేశానంటే ఈ పోషన్ అనేది తొందరగా డైజెస్ట్ అవుతుంది. ఇంకా నేను ఇంటికి వెళ్ళడానికి దారి గ్రే ఫాగ్ లో ఉందేమో, అందుకే నేను గ్రే ఫాగ్ కి సంబంధించిన అన్ని పవర్స్ గురించి తెలుసుకోవాలి. ఇక ఇవన్నిటిని నేను ప్రాపర్ గా చేయడానికి నేను ఒక పవర్ఫుల్ బియాండర్ లా మారాలి. ఇక తను ఇలాగే ఇదంతా ఆలోచిస్తున్న టైంలో తన డోర్ ని ఎవరో నాక్ చేస్తారు. ఇక తను బయటకు వెళ్లి చూస్తే బయట తన సిస్టర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మెలిసా అంటూ ఉంటుంది, సండే రోజు మా ఫ్రెండ్ ది బర్త్డే పార్టీ ఉంది, తను మనందరినీ ఇన్వైట్ చేసింది, నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఇంకా ఈ మధ్య నువ్వు చాలా బిజీగా ఉంటున్నావు. ఇది విని క్లెన్ కి రాబోద్ది కాదు కానీ విల్సన్ చెప్పిన విషయం అయితే గుర్తుకొస్తుంది, ఫ్యామిలీ ఇంకా గ్యాదరింగ్. ఇక తను వెంటనే వాళ్ళ చెల్లె చెప్పిన దానికైతే ఒప్పుకుంటాడు. ఇంకా అదే కాకుండా ఈ రోజు మండే కాబట్టి ఈ రోజు తను గ్రే ఫాగ్ లోకి వెళ్ళాలి. సో మనందరికి తెలుసు క్లెన్ ఇంకా మిగతా ఇద్దరు గ్రే ఫాగ్ లోకి ప్రతి మండే వస్తామని షెడ్యూల్ ని ప్రిపేర్ చేసుకున్నారు. సరే ఇక ఇక్కడికి క్లెన్ తో పాటు ఆర్గర్ ఇంకా ఆట్రీ కూడా వచ్చి ఉంటారు. ఇక ఇప్పుడు క్లెన్ తన విజన్ ని యూజ్ చేసుకుని వీళ్ళిద్దరి గురించి తెలుసుకుంటూ ఉంటాడు. దీంట్లో ఆల్గర్ విషయానికి వస్తే తను సెలర్ పాత్వే సీక్వెన్స్ 8 కి సంబంధించిన బియాండర్, ఇంకోవైపు ఆడ్రీ ఏమో సెక్స్పేటర్ పాత్వే సీక్వెన్స్ 9 కి సంబంధించిన బియాండర్. ఇంకా ఇవి కాకుండా క్లైన్ కి వీళ్ళిద్దరు వెనకాల 2 సింబల్స్ అయితే కనిపిస్తాయి. ఇవి వీళ్ళ పాత్వే కి సంబంధించిన సింబల్స్, ఇవి క్లైన్ కి ఒకటిగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఆడ్రీ క్లైన్ తోటి అంటుంది, మిస్టర్ ఫూల్ నేను మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడుగుదామని అనుకుంటున్నా. దాంట్లో మొదటిది, నేను ఇప్పుడు బియాండర్ అయ్యాను కాబట్టి నేను ఇప్పుడు దేని మీద ఫోకస్ చేయాలి. ఇది విని ఆల్గర్ చెప్తారు, నువ్వు ఒక స్పెక్టేటర్వి కాబట్టి నువ్వు ముందు అందరినీ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇంకా నీ పోషన్ గురించి బాగా తెలుసుకో. ఇదంతా విని క్లైన్ అంటాడు, పోషన్ గురించి తెలుసుకుంటేనే సరిపోదు, దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి, దానికోసం మనం యాక్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా పోషన్ కి సంబంధించిన పేర్లు అనేవి ఊరికే లేవు, వీటిని మనం అర్థం చేసుకుని వాటిని డైజెస్ట్ చేసుకోవాలి. ఇక ఇంత మంచి విషయాన్ని చెప్పినాక వీళ్ళిద్దరు క్లైన్ కి థ్యాంక్స్ చెప్తారు. సరేగా దీని తర్వాత ఆల్రెడీ తన సెకండ్ క్వశ్చన్ అయితే అడుగుతుంది. తను అడుగుతుంది, మన సీక్వెన్స్ కి సంబంధించిన పోషన్ ని ఏదైనా జంతువు తాగితే ఏమవుతుంది. ఇది విని వీళ్ళిద్దరు షాక్ అవుతారు. ఇక ఇదే టైంలో మనకు తెలుస్తుంది, ఆడ్రీ ఈ పోషన్ ని రెడీ చేసేటప్పుడు ఆ పోషన్ ని వాళ్ళ కుక్క తాగింది. ఇప్పుడు ఆడ్రీ చెప్తాడు, ఎవరైనా పోషన్ తాగితే వాళ్ళు చనిపోతారు లేదా ఒక మాన్స్టర్ లా మారిపోతారు. ఇక ఇవి 2 జరగకపోతే దీనికి అర్థం నీ డాగ్ ఒక బియాండర్ లా మారినట్టుంది. ఇక ఇదంతా విని ఆడ్రీ తన 3వ క్వశ్చన్ అయితే అడుగుతుంది. తను అంటుంది, మా కింగ్డమ్ లో ఒక సమస్య ఉంది, అదేంటంటే అసలు చదివిరాని వాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు హైయర్ పొజిషన్ లో ఉంటున్నారు. ఇక నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళందరినీ మార్చి వాళ్ళ ప్లేస్ లో బాగా చదువుకునే వాళ్ళని పెట్టాలని అనుకుంటున్నా, కానీ దీనికోసం అలాంటి వాళ్ళు ఎలా దొరుకుతారు. ఇది విని క్లెన్ అంటాడు, ఇది చాలా ఈజీ, ఇలాంటి వాళ్ళందరినీ కనిపెట్టడానికి నువ్వు ఒక ఎగ్జామ్ ని కండక్ట్ చేయి, దీంట్లో నార్మల్ పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేసేలా ఆప్షన్ పెట్టు. ఇక ఈ ఎగ్జామ్ లో ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళందరినీ నీకు ఇష్టం వచ్చిన పొజిషన్ లో పెట్టు. ఇక క్లైన్ దగ్గర నుంచి మాటలని విని వీళ్ళిద్దరైతే చాలా ఇంప్రెస్ అయిపోతారు. వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, క్లైన్ ఎన్నో సంవత్సరాల నుంచి బతుకున్నట్టున్నాడు, దానివల్లే తన దగ్గర ఇంత నాలెడ్జ్ ఉన్నట్టుంది. ఇంకోవైపు మనం క్లైన్ ని చూస్తే తను తన వరల్డ్ లో జరిగే విషయాలని చెప్తూ ఉంటాడు. సరే ఇంకా క్లైన్ చెప్తూ ఉంటాడు, నాకు మీరు 2 పనులు చేసి పెట్టాల్సి ఉంటుంది. దాంట్లో మొదటిది, మీరిద్దరు రోజెల్ కి సంబంధించిన డైరీ గురించి తెలుసుకోండి. ఇది విని ఆల్గర్ షాక్ అవుతాడు. తను ఆలోచిస్తూ ఉంటాడు, ఇతనికి రోజెల్ కి సంబంధించిన డైరీ గురించి ఎలా తెలుసు, ఇతను దాన్ని చదవగలరా. ఇంకా క్లైన్ చెప్తాడు, ఇంకా రెండోది, మీరు ఒక రిచువలిస్టిక్ మ్యాజిక్ ని పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది, కానీ దాంట్లో మీరు గాడ్ కి బదులు క్లైన్ కి ప్రే చేయండి. ఇక దీనివల్ల మనందరం డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చేమో. ఇక ఇదంతా విని తిని షాక్ లో ఉంటాడు. తిని ఆలోచిస్తూ ఉంటాడు, మిస్టర్ ఫూల్ 7 గాడ్స్ లాగా ఒక పవర్ఫుల్ ఎంటిటీయా, తను చూస్తుంటే ఒక ఏషియన్ గాడ్ లాగా అనిపిస్తున్నాడు. సరే ఇక వీళ్ళ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎవరు వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ క్లెన్ నార్మల్ గా ఉండి సియర్ లా యాక్ట్ చేస్తూ తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇలాగే వీళ్ళ చెల్లె సెలీనా వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అయితే వచ్చేస్తుంది. ఇక వీళ్ళంతా కలిసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. ఇక్కడ ఈ అమ్మాయిని ఇంత ముందే చూస్తాం. ఇంకా ఇక్కడ ఎలిజబెత్ కూడా ఉంటుంది. ఇక ఇదే టైంలో క్లెన్ సెన్స్ చేస్తాడు ఆల్గర్ ప్లేయర్ చేస్తున్నాడని. సరే ఇక వీళ్ళంతా ఇలాగే పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎలిజబెత్ క్లెన్ తోటి అంటూ ఉంటుంది, మీ చెల్లికి తెలుసా నువ్వు ఒక సియర్ అని. దీనిపై క్లెన్ అంటాడు, లేదు భయపడకు, నేను ఈ విషయాన్ని తనకి చెప్పనులే. ఇక ఎలిజబెత్ కంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ చెల్లి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ తను అంటూ ఉంటుంది, మీరు మ్యారేజ్ చేసుకునే ఏజ్ వచ్చేసిందన్న సంగతి నాకు తెలుసు, కానీ ఇది గుర్తుపెట్టుకో, ఎలిజబెత్ కి ఇంకా 17 years. ఇది విని క్లెన్ అంటాడు, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. సరేగా దీని తర్వాత నైట్ సెలీనా ఇంకా ఎలిజబెత్ కలిసి వీళ్ళ ఫ్రెండ్స్ తో విల్సెంట్ ఇచ్చిన గిఫ్ట్ ని అయితే చూస్తూ ఉంటారు. ఇది ఒక అద్దం, ఇది మ్యాజిక్ కి సంబంధించిన మిర్రర్. ఇక ఇదే టైంలో విలేసర్ డివిజన్ అయితే స్టార్ట్ చేస్తుంది. ఇక విన్సెంట్ చెప్పిన మ్యాజిక్ స్పెల్ ని చదువుతూ ఉంటుంది. ఇక తను ఇలా చేయగానే ఈ మిర్రర్ అనేది
విన్సెంట్ రూమ్ లో ఉండే మిర్రర్ తో కనెక్ట్ అవుతుంది. ఇక ఇంకో వైపు మనకు తెలుస్తుంది విన్సెంట్ సీక్వెన్స్ 9 కి సంబంధించిన బియాండర్. ఇంకా తన ఈ ప్లాన్ ని క్లై ని పట్టుకోవడానికి చేసుంటాడు. ఇంకో వైపు కింద మనం క్లై ని చూస్తే తను ఏదో పవర్ఫుల్ గా సెన్స్ చేస్తాడు. ఇక తను వెంటనే ఆ రూమ్ లోకి వెళ్లి చూస్తే ఇక్కడ సెలీనా ఒక మాన్స్టర్ లా మారిపోతూ ఉంటుంది. ఇక దీన్ని చూసి క్లైన్ ఆలోచిస్తూ ఉంటాడు, నేను తన్ని మళ్ళీ నార్మల్ చేయడానికి రిచువలిస్టిక్ మ్యాజిక్ ని పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా దీనికోసం నాకు కొన్ని వస్తువులు కావాలి. ఇక క్లైన్ ఇలాగే బాగా వెతుకుంటుంటే దానికి సంబంధించిన వస్తువులని సెలీనా ఉండే రూమ్ లోనే ఉంటాయి. ఇక దీన్ని చూసి క్లైన్ వెంటనే ఇక్కడికి వచ్చి ఎవర్నైట్ స్లమ్మర్ తో సెలీనా అయితే వెంటనే బంధిస్తాడు. ఇంకా తన రిచువల్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ తను ఎవర్నైట్ గాడెస్ ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు సెలీనాని నార్మల్ చేయమని. ఇక తిను ఇలాగే పర్ఫామ్ చేస్తుంటే విన్సెంట్ మధ్యలోకి వచ్చి సెలీనాకి సంబంధించిన పవర్స్ ని పెంచేస్తాడు. ఇక దీనివల్ల సెలీనా తన్ని తాను విడిపించుకొని క్లైన్ మీకు అటాక్ చేస్తుంది. ఇక ఇప్పుడు విన్సెంట్ సెలీనా హెల్ప్ తో డైరెక్ట్ గా క్లైన్ తోటి మాట్లాడుతూ ఉంటాడు. తనంటూ ఉంటాడు, చెప్పు యాంటిగోనస్ ఫ్యామిలీకి సంబంధించిన బుక్ ఎక్కడుంది, ఇంకా నీకు ఆ బుక్ గురించి ఏమేమి తెలుసు, నువ్వు కనుక ఈ విషయాలన్నీ చెప్పలేదంటే నేను ఈ ముగ్గురిని చంపేస్తాను. ఇక క్లైన్ ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉండగా ఆడ్రీ క్లైన్ కోసం ప్రే చేస్తుంది. ఇక తను ఇలా చేయడం వల్ల గ్రేఫాక్ కి సంబంధించిన పవర్స్ అని క్లైన్ కి వస్తాయి. దీనివల్ల తను స్ట్రాంగ్ గా మారుతాడు. ఇక ఇలా క్లైన్ సెలీనా దగ్గర నుంచి తప్పించుకొని ఆ రిచువల్ అయితే కంప్లీట్ చేస్తాడు. దీనివల్ల వీళ్ళంతా నార్మల్ అవుతారు. ఇంకా క్లైన్ ఈ రూమ్ లో ఏదైతే మిర్రర్ ఉందో ఆ మిర్రర్ ని కూడా విరగొట్టేస్తాడు. ఇక ఇంకో వైపు మనం విన్సెంట్ ని చూస్తే తన ప్లాన్ ఫెయిల్ అయి ఉంటుంది. దీనివల్ల తన మాస్టర్ ఇక్కడికి వచ్చి తన్ని చంపేస్తాడు. సరేగా ఇదంతా అయిపోయిన తర్వాత క్లైన్ వెంటనే వెళ్లి దీనికి సంబంధించిన విషయాలన్నీ డన్ కి చెప్తాడు. ఇక ఇదంతా విని డన్ దీనికి సంబంధించిన విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి విన్సన్ ఇంటికి అయితే వెళ్తాడు. కానీ ఇక్కడ చూస్తే విన్సన్ ఆల్రెడీ చనిపోయి ఉంటాడు. కానీ డన్ కి తన రూమ్ లో ట్రూ క్రియేటర్ అనే పేరు అయితే కనిపిస్తుంది. ఇక దీన్ని చూసి డన్ వెంటనే తన డ్రీమ్ లోకి అయితే వెళ్తాడు. ఇప్పుడు డన్ ఒక వింతైన ప్లేస్ లోకి వెళ్తాడు. ఇంకా తన ముంగట ట్రూ క్రియేటర్ అయితే ఉంటాడు. తను చూసి డన్ షాక్ లో ఉంటాడు. ఇక ఇంకో వైపు మనం ఒక రాయల్ కింగ్డమ్ లో ఆడ్రీని అయితే చూస్తాం. ఇక్కడ ఆడ్రీది ఒక రాయల్ లైఫ్. ఇంకా తన ప్రతి పని చేయడానికి తన చుట్టూ చాలా మంది పని వాళ్ళు ఉంటారు. ఇక ఇలాగే ఒక రోజు ఆడ్రీ రెడీ అయ్యి తన డాగ్ తో ఎంజాయ్ చేస్తూ ఉండగా సడన్ గా తన డాగ్ మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. దీన్ని చూసి ఆడ్రీ షాక్ లో ఉంటుంది. తనకు అసలు ఏమీ అర్థం కాదు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. సో దీని ఎపిసోడ్స్ అనేవి రెగ్యులర్ గా వస్తాయి, అంటే ఒకరోజు తప్పించి ఒకరోజు. సరేగా వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా నాకు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.